జోజో టీవీ. ఎలుక ఇంకా పిల్లి ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేది. ఈ విషయం రాజసింహానికి తెలుస్తుంది. రాజసింహానికి అనిపిస్తుంది ఇద్దరి మధ్య గొడవ తీరిపోవాలి అని, ఇద్దరు మంచి మిత్రులాగా మారాలి అని. బాగా ఆలోచించిన తర్వాత రాజు ఒక ఉపాయం ఆలోచిస్తాడు. ఎలుక, పిల్లి, కుందేలు, నేను చెప్పేది మీరు వినండి. నాకు తెలుసు మీరు ముగ్గురు ఒక విచిత్ర రకమైన జంతువులు అని. నా సభలో పాల్గొనడానికి మీకు అర్హత ఉంది అని నేను అనుకోవడం లేదు. కానీ ఈ సంవత్సరం మీలోని ఒక ఇద్దరు నాకు సలహాదారులుగా ఉంటారు. మీ తెలివితేటలు నాకు బాగా నచ్చాయి. అయితే చెప్పండి, మీ ముగ్గురులో ఇద్దరు ఎవరు నాకు సలహాదారులుగా మారతారు? ఇంకా మిగిలిన వాళ్ళని నేను వేరే విభాగంలోకి మార్పిస్తాను. అది మీరే తెలుసుకోండి. నాకు సలహాదారులుగా ఉండే భాగ్యాన్ని ఎవరికి కలిగించను. అలా వినగానే ముగ్గురు ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటారు. చూడండి, ఇప్పటి వరకైతే మీరు ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. మళ్ళీ మీరు తిరిగి సాయంత్రానికి నా దగ్గరకు చేరుకోండి. అప్పుడు చెప్పండి, ఎవరి స్నేహం బాగుంటుందో వాళ్ళిద్దరూ నాకు సలహాదారులుగా ఉంటారు. ఎందుకంటే ఈ గొడవలు రోజు నేను చూడలేను. అలా చెప్పి రాజసింహం అందరినీ అక్కడి నుంచి పంపించేస్తాడు. అప్పుడు ఎలుక కుందేలు దగ్గరికి వెళ్తుంది. నేనేమంటానంటే కుందేలు, మనం మొదటి నుంచి మంచి మిత్రులమే. ఇప్పుడు ఈ స్నేహాన్ని పక్కా చేసుకుని మనమే సలహాదారులమవుదాం. కుందేలు తలకాయ ఊపుతుంది. కానీ కుందేలు తల ఎంత మెల్లగా అవుతుంది అంటే దానివల్ల ఎలుకకి అర్థమైపోతుంది. అరేరే, ఈ కుందేలు ఎంత బలహీనంగా ఉంది అంటే తల ఊపడానికి 5 నిమిషాలు పట్టింది. ఇదేం సలహా ఇస్తుంది? దీని మాయలో పడితే నా ఉద్యోగం కూడా పోతుంది అనిపిస్తుంది. పిల్లితోనే మాట్లాడితే బాగుంటుందని. ఎలుక కూడా ఈ విషయం ఆలోచిస్తుంది. అంతలో అక్కడికి పిల్లి వస్తుంది. ఎలుక ఇంకా పిల్లి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. చూడు పిల్లి, జన్మ జన్మల మన శత్రుత్వాన్ని ఇప్పుడు మనం అంతం చేసే సమయం వచ్చింది. తెలివిగా ఆలోచిద్దాం. నాతోని స్నేహం చెయ్యి. ఆ తర్వాత మనమిద్దరం సభకి వెళ్దాము, సరేనా? హరి, మనమేంటి, మన కుటుంబం మొత్తం హాయిగా ఇంట్లో కూర్చొని తింటుంది. సరిగ్గా చెప్పావు. ఇవాటి నుంచి మన స్నేహం బలపడింది. పిల్లి ఇంకా ఎలుక వాళ్ళ శత్రుత్వాన్ని అంతం చేసి పూర్తి స్నేహంగా రాజసింహం దగ్గరికి వెళ్తారు. రాజసింహం వాళ్ళని చూసి చాలా ఆనందపడతాడు. ఇంకా వాళ్ళిద్దరినీ అతని సలహాకారులాగా ఎన్నుకుంటాడు. కుందేలుని సంగీత విభాగంలోకి పంపిస్తారు. అప్పుడు అది హాయిగా వెళ్ళి అక్కడ పడుకుని ఒంట్లో బాగా లేకపోయినా కూడా విశ్రాంతి తీసుకుంటూ సంగీతం వినేదే. ఇద్దరు మిత్రులు ఇంకా దొంగ. చందన్ ఇంకా రాఘవ్ ఇద్దరు చాలా మంచి మిత్రులు. ఇద్దరి దగ్గర ఏ పని లేదు. రోజంతా గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకా అడవికి తిరగడానికి వెళ్ళేవారు. ఒకరోజు పూర్తి గ్రామమంతా ఒక పుకారు పాకుతుంది. ఏంటి అంటే తొందరలోనే గ్రామంలో ఉన్న బ్యాంకుకి దొంగలు దొంగతనానికి వస్తున్నారని. చాలా రోజుల నుంచి గ్రామ ప్రజలు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇద్దరి మిత్రులకి కూడా ఈ విషయం తెలుసు. అరే యార్, ఈ దొంగ ఎవడు? కష్టపడి సంపాదించేది లేదు, కానీ తేలికగా దొంగతనం చేసి జీవితం గడుపుతున్నాడు. కానీ ఇది చాలా తప్పురా. ఇలా అందరి డబ్బులు తీసుకోవడం అది అసలు మంచిది కాదు. ఇది చాలా తప్పు. అయితే మనమే దీని గురించి ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ దొరికితే మనం అతన్ని పోలీసులకు పట్టిద్దాము. అదిగో అక్కడ చూడు, పోలీసులు వాళ్ళని పట్టుకుంటే 10,000 బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు కూడా. ఇద్దరి మిత్రులు బహుమతి పొందాలి అని చాలా కష్టపడతారు. వాళ్ళు కోరుకుంటారు బ్యాంకులో డబ్బు దొంగతనం అవ్వకూడదని, ఇంకా దొంగ పట్టుబడాలి అని. ఇద్దరూ పగలు రాత్రి దొంగని వెతుకుతూ ఉంటారు. హఠాత్తుగా వాళ్ళకి గుర్రాల శబ్దం వినిపిస్తుంది. అవి అర్ధరాత్రి వస్తూ ఉంటాయి. అరే మిత్రమా, ఆ గుర్రాల శబ్దం ఎక్కడిది? పద అదేంటో చూద్దాం. వాళ్ళిద్దరూ ఆ గుర్రం శబ్దం వైపుగా వెళ్తారు. అక్కడికి వెళ్లి చూస్తే అడవి మధ్యలో అక్కడ ఒక వ్యక్తి చాలా పెద్ద గుంత తవ్విస్తూ ఉంటాడు గుర్రం మీద కూర్చుని. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు మిత్రులు అక్కడికి వచ్చి చూసేసరికి ఆ గుంతులో నుండి సొరంగ మార్గం తవ్వుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ సొరంగ మార్గం నేరుగా వాళ్ళ గ్రామంలోని బ్యాంకు దాకా వెళ్తుంది. ఆ విషయం వాళ్ళు పోలీసులకు చెప్తారు. అవకాశం చూసుకుని పోలీసులు ఇద్దరు దొంగలని పట్టుకుంటారు. అరే
అరే వాహ్, మీరిద్దరూ చాలా మంచి పని చేశారు. మీరిద్దరూ దొంగ సమాచారం ఇచ్చినందుకు 10,000 రూపాయల బహుమతి మీకు సొంతమైంది. చాలా చాలా ధన్యవాదాలు. ఇద్దరు మిత్రులు చాలా ఆనందంగా ఉంటారు. అప్పుడు ఒక దొంగ వాళ్లతో, మీ ఇద్దరి వలన నా ప్లాన్ అంతా కూడా నాశనమైపోయింది. బయటకు వచ్చిన తర్వాత మీ ఇద్దరిని అస్సలు వదిలిపెట్టను. అరే వెళ్ళు వెళ్ళు, జనాల్ని మోసగించటం, జనాల డబ్బుని దోచుకోవడమే నీ పని. జైల్లోకి వెళ్ళి ఇక పిండి రుబ్బు. ఇలాంటి బెదిరింపులకి మేము భయపడము. ఇద్దరు మిత్రులు అక్కడి నుంచి చాలా ఆనందంగా వాళ్ళ ఇంటికి 5,000 రూపాయలు తీసుకుని వెళ్తారు. ఇంకా కొత్త వ్యాపారం మొదలు పెడతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కష్టపడి సంపాదించి వాళ్ళ జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటారు. అడవిలో కోతి ఒక బట్టలు కుట్టే మెషిన్ షాప్ తెరుస్తుంది. దాని బట్టలు అందరికీ నచ్చేవి. అన్ని జంతువులు వాళ్ళ కోసం దానితో బట్టలు కుట్టించుకుంటాయి. ఒకరోజు ఏనుగు దాని దగ్గరికి వస్తుంది. ఇంకా ఇలా అంటుంది, అరే వినన్నా, నా కోసం కూడా మంచి బట్టలు కుట్టు నువ్వు. అసలే చలికాలం వస్తుంది, చలి పెట్టకుండా ఉంటుంది, సరేనా? తప్పకుండా కుడతాను. ఇవాళ సాయంత్రం వరకు నీ బట్టలు నీకు దొరుకుతాయి. నేను ఇప్పుడే నీ కొలతలు తీసుకుంటాను. కోతి ఏనుగు కొలతలు తీసుకుంటుంది. ఇంకా సాయంత్రం వరకు కష్టపడి ఏనుగుకి బట్టలు కుడుతుంది. ఇంకా దానికోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సాయంత్రం ఏనుగు వస్తుంది. అరే వా, నువ్వు నిజంగా నా కోసం బట్టలు కుట్టి తయారు చేసావు. వీటిని చాలా అందమైన రంగు, ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. నీకొక విషయం తెలుసా ఏనుగన్నా? ఇంత సమయం నాకు ఏ జంతువు బట్టలు కుట్టడానికి కూడా పట్టలేదు. నీ బట్టలు కుట్టడానికి నేను చాలా అలసిపోయాను. ఈ మాట విని ఏనుగు ఇలా అంటుంది, అరే నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నా మీద వచ్చి కూర్చో, నేను నిన్ను అలా అడవిలో తిప్పుతాను. ఇక నీకున్న అలసట మొత్తం తీరిపోతుంది. ఇదైతే మంచి ఐడియానే మరి. కోతి ఏనుగు మీద కూర్చుంటుంది. ఇంకా అది అడవి మొత్తం తిరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏనుగు మళ్ళీ కోతి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అరే కోతి తమ్ముడు, చాలా పెద్ద సమస్య వచ్చి పడింది నాకు. సమస్య? ఎలాంటి సమస్య చెప్పు, నేను నీకేదైనా సహాయం చేయగలనేమో. అది చూడు, నా బట్టలు ఎంత మురికిగా అయ్యాయో. వీటిని నేనెలా ఉతకాలి? నాకు బట్టలు ఉతకడం రాదు. అయితే ఏంటి, నీకు బట్టలు ఉతకటం కూడా నేర్పాలా? అయితే ఏంటి, నువ్వు నా మిత్రుడు కదా. ఈ మాట అని నువ్వు నా మనసు దోచుకున్నావు. ఇంకా పద నది దగ్గరకు. ఇద్దరు మిత్రులు కలిసి నది దగ్గరికి వెళ్తారు. ఇంకా అక్కడ కూర్చుని వాళ్ళ బట్టలు ఉతుక్కుంటారు. ఇక్కడ చూడు, ఇప్పుడు నేను నీకు నేర్పిస్తాను. ఇలా బట్టలు తీసుకో, నీళ్లలో ముంచు, సబ్బు రుద్దు, ఇంకా వీటిని జాడించు. ఇక తర్వాత బట్టలకు ఉన్న మురికి అంతా బయటకు తీసేయి, అంతే. ఇది చాలా సంతోషంగా ఉండే పనిలా ఉంది. ఏనుగు కోతి ఇద్దరు వాళ్ళ బట్టలను ఒక చెట్టు మీద ఆరేస్తారు. ఇది చూడు, ఇవాళ మన ఇద్దరం చాలా పెద్ద పని చేశాము. రేపటి వరకు మన బట్టలు ఆరిపోతాయి. ఇంకా రేపు మనం కొత్త శుభ్రమైన బట్టలు వేసుకోవచ్చు. అయితే మిత్రమా, ఇక నుంచి ఒక పని చేద్దాము. ప్రతి ఆదివారం మనం ఇక్కడికి బట్టలు ఉతుక్కోవడానికి వద్దాము. ఇది మంచిది. నువ్వు ఆదివారం సెలవు పెట్టుకో, ఏ పని చేయకు. నేను నిన్ను తీసుకోవడానికి వస్తాను. ఇంకా మనిద్దరం కలిసి ఇక్కడ బట్టలు ఉతుకుదాము. సరే. సోనా అనే ఒక ఎద్దు ఉండేది. ఆ ఎద్దు భార్య కొంతకాలం క్రితమే చనిపోతుంది. ఇప్పుడు ఆ ఎద్దు రెండవ పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆ ఎద్దు మొదటి భార్యకి ఒక సంతానం ఉంటుంది. ఆ బిడ్డ పేరు గోలు. గోలు చాలా మంచివాడు. ఇంకా అతని తల్లిని చాలా ప్రేమించేవాడు. కానీ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిలో వాళ్ళ అమ్మని వెతుక్కునేవాడు. కానీ అతని ఇంకొక తల్లి వచ్చిన తర్వాత తను గోలుని అస్సలు ఇష్టపడేది కాదు, ఎలా అయితే తన సొంత తల్లి ఇష్టపడేదో. ఇప్పుడు సోనా ఎద్దు కూడా చాలా బిజీగా ఉండేది. అది తన కొడుకు పైన అస్సలు ధ్యాస పెట్టేది కాదు. ఒకరోజు సోనా రెండవ భార్య రమోనా దాని అక్కని తన ఇంటికి పిలుస్తుంది. రమోనా వాళ్ళ అక్క తల్లి కాబోతుంది. తన రోజంతా తనతో కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా చూసి గోలు చాలా ఆనందపడతాడు. ఇంకా అతని పిన్ని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. మాటిమాటికి ఈ విషయం రమోనాకి అస్సలు నచ్చదు.
ఎప్పుడు చూసినా మా అక్క దగ్గరికి వచ్చి కూర్చుంటున్నావు? వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి అడుక్కొని తిను. నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం నీకు లేదు. ఇప్పుడు తను మళ్ళీ తల్లి కాబోతుంది. త్వరలోనే మా ఇంటికి ఒక మంచి బాబు రాబోతున్నాడు. నువ్వు అచ్చం మీ అమ్మలాగానే ఉన్నావు. నాకు నువ్వు కాస్త కూడా నచ్చవు. గోలు ఆరోగ్యం కూడా రోజురోజుకి పాడవుతూ ఉంటుంది. కానీ అతని ప్రేమ రమోనా వాళ్ళ అక్క మీద పెరిగిపోతూనే ఉంటుంది. రమోనా వాళ్ళ అక్క కూడా వచ్చిపోతూ అతనికి పాలిస్తూ ఉండేది. ఇంకా అతన్ని బాగా ప్రేమగా చూసుకుంటూ ఉండేది. ఒకరోజు రమోనా బజార్కి కొంత పని మీద బయటకు వెళ్తుంది. ఇంకా అక్కడ రమోనా వాళ్ళ అక్కకి కడుపులో బాగా నొప్పి ఉంటుంది. అరే గోలు, వెళ్ళి చెల్లిని పిలుచుకొనిరా. గోలు పిన్ని మాటలు వినగాని అతని సవతి తల్లి రమోనాని వెతకడానికి అడవి వైపుకు వెళ్తాడు. ఇంకా వాళ్ళ అమ్మని తిరిగి తీసుకుని వస్తాడు. పూర్తి దారంతా రమోనా అతన్ని తిడుతూనే ఉంటుంది. ఒకవేళ ఈ విషయం అబద్ధమైతే ఇవాళ రాత్రి నీకు భోజనం పెట్టను, అర్థమైందా? కానీ రమోనా తన అక్కని చూడగానే ఇంటికి వచ్చి గోలు చెప్పిన మాటలపైన నమ్మకం కుదురుతుంది. తను వెంటనే డాక్టర్ని పిలిచి తనకు వైద్యం చేయిస్తుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత రమోనా అక్క తనతో ఇలా అంటుంది. ఇవాళ నీ కొడుకు గోలు లేకపోతే నేను చనిపోయేదాన్ని చెల్లి. రమోనా తను చేసిన తప్పు తెలుసుకుంటుంది. తను సోనాతో ఇలా అంటుంది. నేను నీ కొడుకుని అస్సలు ప్రేమించేదాన్నే కాదు. ఎప్పుడూ నా సొంత కొడుకులాగానే భావించాను. కానీ నిజంగా గోలు చాలా మంచివాడు. మనం కలిసి వీడిని ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళ అమ్మ ఉంటే ఎలా చూసుకునేదో అలా. ఇప్పుడు సోనా ఇంకా గోలు ఇద్దరు చాలా ఆనందంగా ఉంటారు. అడవిలో ఒక పెద్ద నది ఉండేది. అందులో చాలా ముసళ్ళు ఉండేవి. ఇంకా అక్కడే చుట్టుపక్కల బాగా చెట్లు ఉన్న కారణంగా చాలా కోతులు కూడా అక్కడే ఉండేవి. అందులో ఒక కోతి, దాని పేరు పీకు. అది అన్ని ముసళ్లతో స్నేహం చేసి వాళ్లతో స్నేహం పెంచుకుంటూ ఉండేది. పీకుకి తెలుసు అసలు నదిలో ఎన్ని మొసళ్ళు ఉన్నాయి అని. ఒకరోజు పీకు చెట్టు మీద కూర్చొని హాయిగా అరటిపండు తింటూ ఉండగా దానికి అప్పుడే 3 రంగుల మొసళ్ళు కనిపిస్తాయి. ఒకటి నలుపు రంగులో, ఒకటి తెలుపు రంగులో, ఇంకొకటి గులాబీ రంగులో ఉంది. ఆ 3 రంగుల మొసళ్ళని చూసి పీకు ఆశ్చర్యపోతుంది. అలా తింటూ ఉండగా సగం అరటిపండు దాని చేతిలో నుంచి కింద పడిపోతుంది. అప్పుడు అది గట్టిగా అరుస్తుంది. అరే ఇదేంటి? ఎప్పటి వరకు నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. నా కళను ఎవరైనా మోసం చేస్తున్నారా? ఇలా 3 రంగుల మొసళ్ళున్నాయి. నలుపు, తెలుపు, ఇంకా గులాబీ రంగు. నేను త్వరగా వెళ్ళి నా స్నేహితులకి ఈ విషయాన్ని తెలియజేయాలి. లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి వీటిని చూసి భయపడిపోతే చాలా కష్టమవుతుంది. నేను త్వరగా వెళ్ళాలి. పీకు వెంటనే పరిగెడుతూ వెళ్లి దాని స్నేహితులందరికీ చెప్తాడు. నీళ్ళలో ఉండే మొసళ్ళు ఇంకా పీకు స్నేహితులందరూ ఆ విషయం విని ఆశ్చర్యపోతారు. అరే త్వరగా పదండి, అవి వస్తూనే ఉంటాయి. నేను అవి ఈ నది దగ్గరికి రావడం చూశాను. అరే మనం మాట్లాడకుండా ఉన్నాం చూడండి, అందుకే అవి మన దగ్గరికి వస్తున్నాయి. అప్పుడు పీకు ఇంకా తన స్నేహితులకే ఆ విషయం చెప్తూ ఉంటుంది. అంతే, అంతలోపే ఆ 3 మొసళ్ళు వచ్చి నది దగ్గర నిలబడతాయి. నదిలో ఉన్న మొసళ్ళన్నీ ఆశ్చర్యపోతాయి. ఇంకా అదే నదిలో ఉండే ఒక పెద్ద మొసలి బయటికి వచ్చి ఆ 3 మొసళ్ళకు నమస్కారం చెప్తూ ఇలా అంటుంది. మీ అందరికీ ఇక్కడికి స్వాగతం. కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? మీరు చూడడానికి మాలానే ముసలలా ఉన్నారు, కానీ రంగులతో ఉన్నారు. దయచేసి మీ గురించి చెప్పండి. 3 రంగుల మొసళ్ళలో నుండి ఒక తెలుపు మొసలి ముందుకు వస్తుంది. ఇంకా ఇలా అంటుంది. నా పేరు సీతారాం. మేము ముగ్గురం చూడటానికి రంగుల్లో ఉండొచ్చు, కానీ మేము కూడా మీలాగే మామూలు ముసళ్ళమే. యాత్ర చేయడం చాలా కష్టమవుతుంది. మమ్మల్ని ఏ సమయంలో ఏ జంతువులు వేటాడొచ్చు అని మా అడవిలో ఒక నీటి చుక్క కూడా లేదు. మాకు సహాయం చేయడానికి ఒక దేవత మొసలి ప్రత్యక్షమై మమ్మల్ని ఇలా రంగులుగా మార్చేసింది.
ఇంకా ఏం చెప్పిందంటే ఈ దారిలోకి వెళితే ఒక పెద్ద నది కనిపిస్తుంది, ఇంకా అందులో ఉండే వాళ్ళు మాకు సహాయం చేస్తారు అని. నీటిలోకి వచ్చిన తరువాత మా రంగు మళ్ళీ మామూలుగా మారిపోతుంది. మేము కూడా ఇక నుంచి మీతో పాటు నదిలో ఉండడానికి అనుమతిని మిమ్మల్ని అడుగుతున్నాము. దయచేసి మాకు అనుమతినివ్వండి. మొసలికి వాళ్ళ మాటల మీద నమ్మకం కుదురుతుంది. ఇంకా వాటిని నీటిలోకి వెళ్ళమని చెప్తుంది. నీటిలోకి వెళ్ళిన వెంటనే ఆ 3 మొసళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ నిజమైన రంగులోకి మారిపోతాయి. అందరితో పాటు పీకుకి కూడా ధన్యవాదాలు చెప్తారు.